ఏం పచ్చమ్మా ఇంత బాగుంది? కాకరకాయ పచ్చడి అమ్మా. కాకరకాయ పచ్చడా? అసలు చేదే లేదు కదా? అదే అండి, చాలా కమ్మగా ఉంది. మనకి భవానీ గారు కాకరకాయతో నిలవ పచ్చడిని అయితే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే మనకి చెప్తారనమాట. అవునా, నిజమా? అంటే షుగర్ రాకుండా కూడా మనం చూసుకోవచ్చు. కరెక్ట్. మా అత్తయ్య గారేమో ప్రస్తుతానికి ఈ వీడియోకి కెమెరామెన్ అయ్యారు. కెమెరా ముందుకు రమ్మంటే రావట్లేదు అనమాట. స్టైల్ చేస్తున్నారు నిజంగానే. చూసారా సార్ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి పరమ దుర్మార్గుడు సార్ వీడు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే మనకి భవానీ గారు కాకరకాయతో నిలవ పచ్చడిని అయితే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే మనకి చెప్తారనమాట. అవునా, నిజమా? ఇది చక్కగా షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే మనం కూడా వయసులో ఉన్న వాళ్ళు కూడా చక్కగా తిన్నట్టయితే షుగర్ రాకుండా కూడా మనం చూసుకోవచ్చు. కరెక్ట్. పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటది అంటున్నారు. నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఇదే మీతో పాటే నేను కూడా నేర్చుకుంటున్నాను అనమాట ఆవిడ దగ్గర. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ అయితే చూద్దాం. దానికన్నా ముందు మీరు మన వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ప్రాసెస్ ని మీరు కూడా తెలుసుకోండి. మన ఛానల్ ఇదే కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దామా? భవానీ గారు, నేనైతే కాకరకాయలకు వస్తాను, మీరు ఏం చేస్తారో చెప్పండి. స్టవ్ ఆన్ చేసండి, ధనియాలు వేసుకుందాం. ఫస్ట్ ఇవి వేపుకుందామండి. ఓకే, ధనియాలండి. ధనియాలండి, ఓకే, ఒక కప్ ధనియాలండి. ముందు మనకి ఏంటంటే 3/4 kg వరకు కాకరకాయలు తీసుకున్నారండి. అందులో మనకి 2 టేబుల్ స్పూన్లు అంటే చిన్న కప్పుతో 1 కప్పు ధనియాలను అయితే తీసుకున్నారన్నమాట. వాటిని అయితే ఫస్ట్ వేయించుకోవాలి. భవానీ గారు, ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారో చెప్పండి. నేనండి అక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడు మా ఇంటి పక్కన వాళ్ళు చేస్తే అప్పుడు ఇచ్చారండి టేస్ట్ చూడమని. బాగుందని నేర్చుకున్నానండి. ఓకే, పెళ్లికి ముందే అండి. ఓకే, ఇలా సన్నగా చాలండి. అలా సన్నగా చక్రాల్లాగా ఉండాలా? చక్రాలుగా ఇలా సన్నగా చక్రంలా కోసుకోవాలంటండి. మనం యూట్యూబ్ గురించి కాబట్టి అండి ముందే గానీ ఒక 10 నిమిషాలైనా ఆరబెట్టుకోవచ్చండి ఇలా కోసేసి. ఓకే, అయితే ఏముందండి, మనకి ఇవన్నీ వేగి చల్లారే లోపల కట్ చేసి ఆరబెడతాం. ఆరబెడితే కొంచెం దాంట్లో ఉన్న తడి కొంచెం ఓకే, జీలకర్ర వేద్దామండి. కొంచెం వేగినాయి కదా, ధనియాల వాసన వస్తున్నాయండి. ధనియాల వాసన రాగానే మనకి ఏంటంటే ధనియాలు ఎంత తీసుకున్నాం అందులో హాఫ్ క్వాంటిటీ జీలకర్ర అయితే తీసుకున్నారనమాట. వేసేయండి. ఇంకో కాకరకాయకి మనం అయితే తొక్క తీయక్కర్లేదు. అంటే మనం ఇక్కడ పైన పీల్ చేస్తాం కదా, అది కూడా చేయక్కర్లేదు అంటండి. డైరెక్ట్ గా చక్రాల కింద కట్ చేసుకోవడమే, శుభ్రంగా కడిగేసి. తీసేద్దామండి. తీసేయండి. నువ్వులండి, కప్పు నువ్వులు వేస్తున్నా. శనగలు కూడా వేస్తున్నానండి. సర్లేండి, అవి తీసేసాక వేసేది. కొబ్బరి తెచ్చాను. కొబ్బరి అండి. తీసేద్దామండి గోరువెచ్చగా. కొంచెం ఇలా ఉంటే నువ్వులు జస్ట్ వేపితే సరిపోద్దా? సరిపోద్ది. మనం దీంట్లో వేసానండి. అందులో అన్ని కలిపి మిక్స్ చేయ కదండి. అయితే అందులో వేసేయండి. కొంచెం వేరుశనగ గుళ్ళు అండి. ఒక స్పూను వేరుశనగ గుళ్ళు వేసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి కొబ్బరి నువ్వులే వేస్తున్నాం కదండి, కమ్మదనం ఎక్కువైపోద్ది కదా, అందుకని కొంచెం తక్కువ వేసానండి. ఓకే, లేదు అనుకుంటే అదే స్కిప్ చేసుకున్నా పర్లేదు. ఏదో ఫ్లేవర్ గురించి అండి. అదే ఫ్లేవర్ కోసం 1 స్పూను వేరుశనగ గుళ్ళు అయితే వేసి వేయించున్నారు. తర్వాత కట్ చేద్దామండి.
కొద్ది పచ్చితనం లేకుండా అండి, పాడవకుండా ఉండడానికి. పచ్చడి పాడవకుండా ఉండడానికి అన్ని కొంచెం వేపుకోవాలి. దీని కమ్మదనం వేపింది కూడా కమ్మగా వస్తుంది కదా. అవును. తీసేస్తున్నా, ఈ కొంచెం ఏగితే చాలండి. వేరుశనగుళ్ళు తీసేస్తున్నారా? ఎండు కొబ్బరి కూడా వేగాలి ఇంకొంచెం. కొంచెం నెక్స్ట్ ఇవే వేపాలండి. ఏవండి? కాకరకాయ ముక్కలు. కాకరకాయ వేపుకోవాలండి. తీసేసిన ఆ నూనెలోనే ఇదంతా మసాలా అంతా వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ కొట్టేసి వేసుకోవాలి. ఇంకా ఇలా రావాలండి, కొంచెం వేగినట్టుగా. ఓకే. కొబ్బరి మీకు కొంచెం వేగిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుందండి. ఆ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మీకు తెలుస్తుంది అనమాట వేగిందని. అలా వచ్చిన తర్వాత మీరు ఎండు కొబ్బరిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఓకే. పచ్చడికి కొంచెం నూనె ఎక్కువే పడద్దండి. డీప్ ఫ్రై అంత పడద్దండి. ఓకే. అది మరి కాకరకాయ ముక్కలు అన్నీ ఆకలి కదండి. ఓకే అండి. కట్ చేస్తారా ఇవి? మెత్తగా ఉంది ఇదిగో. దాంట్లోనే వేసేయండి. వేసుకుందామండి. నూనె కాగిందండి. నూనె కాగిందండి. కాకరకాయ ముక్కలను అయితే వేసేసుకుంటున్నారు. ఇందులో పెట్టండి కొంచెం. 2 సార్లు మళ్ళీ ఇంకోసారి వేపుతామండి. అలాగేనండి. మీకు ఎన్ని బ్యాచెస్ కావాలో అన్ని బ్యాచెస్ లో వేయించుకోవాలి. మొక్కలను బట్టి స్టీల్ దీంట్లో వేసుకుందాం. దీంట్లో పెట్టేసి ఏగిని. ఓకే అండి. మన పార్ట్నర్ భవన్ అంటే మిస్ అవుతుంది. మా అత్తయ్య గారేమో ప్రస్తుతానికి ఈ వీడియోకి కెమెరామెన్ అయ్యారు. కెమెరా ముందుకు రమ్మంటే రావట్లేదు అనమాట. స్టైల్ చేస్తున్నారు నిజంగానే. చూసారా సార్ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడని మాట్లాడి పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఆవిడ ఏమనాలో కూడా ఆవిడ చెప్తాను. ప్రతి డైలాగు నువ్వే చెప్తే నా వీడియో అంతా నువ్వు చేసినట్టే ఉందత్త. నేను వీడియోలో మాట్లాడదాం అనుకుంటాను కానీ ప్రతి డైలాగు మా అత్తయ్య చెప్పుద్ది. నేను మీకు ఏదో చెప్దాం అనుకుంటాను కానీ అది కూడా ఆవిడ చెప్పుద్ది. తీరా నేను చూస్తే వీడియో అంతా మా అత్తయ్య కనిపిస్తుంది, నేను కనిపించదు. సరే, ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి కదండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేయాలా? మిక్సీ చేసి ఓకే. ఇప్పుడు మొత్తం పేస్ట్ పొడిలా చేసేయండి. ఫైన్ గా పౌడర్ చేసేయాలి. ఓకే. ఆ మిక్సీ కింద ఇచ్చేయండి. తర్వాత కొబ్బరి కూడా చేసేస్తానండి. ఎల్లుల్లిపాయలు తర్వాత దంచుకుందామండి. దంచాలా? ఒక 2 పాయలు తీసుకుని దంచుకుంటే అండి. మనం వేయించుకున్న పండు కూడా నానబెట్టేవండి. దీన్ని కూడా పేస్ట్ కొంచెం ఇదంతా తీసేసండి. కొంచెం మిక్సీలో ఒక స్టెప్ తిప్పేసుకుని నూనెలో వేయించుకున్నాం. అంటే మనకి పులిహారకి గుజ్జు పట్టినట్టు పట్టుకుందామండి. ఈ నూనెలో ఎగిపోద్దండి. మనం వేయించుకున్నవన్నీ కూడా ఇప్పుడైతే పౌడర్ చేసుకుని వస్తానండి. ఇంటికి నచ్చుతానండి, అది బాగున్నట్టు. అది నచ్చకపోతే అంటే బాగాలేనట్టు. ఆవిడ కరెక్ట్ రివ్యూ వేస్తుందండి. మా టేస్ట్లర్. ఇది కొంచెం అండి పౌడర్ చాలండి. భలే కమ్మగా వస్తుందండి వాసన మాత్రం. బాగుంటదండి, ఫ్లేవర్ కూడా బాగుంటది. ఆ చింతపండు కూడాను ఒక స్టెప్ తిప్పేశారనుకోండి. అయితే ఇది ప్లేట్ లోకి తీసేనా? తీసేయండి. ఇక్కడ పెట్టకండి పోయి. సరే, కొబ్బరి ఆడేసాను ఫస్ట్. ఇందులో ఆడేసండి పొడి దాంట్లో వేసి. మా అత్తగారికి ఇష్టమండి ఈ రెసిపీ. ఎప్పుడు అడిగి మరీ చేయించుకుంటుంది. ఓకే. ఈ రెసిపీతోనే మీ అత్తగారిని పడగొట్టారు అనమాట. అయితే మీ ఆయన గారిని ఏ రెసిపీ చేసి పడగొట్టారు? మీ ఆయన గారు ఇంకా పడలేదా మీకు? ఆయనకి ఏ కర్రీ ఉన్నా ఒక మాట చెప్తారు అంతే, బాగుందని. ఇంకా అంతకు మించి ఏం చెప్పరు. అయితే రెసిపీ కాదు, మీకు పడిపోయారు మీ ఆయన గారు.
పోయిన సంవత్సరం అండి మీరు పట్టిన పచ్చడే. ఎండు కొబ్బరిని కూడా పొడి చేసేసుకున్నాం అండి. ఇందులో పచ్చి కొబ్బరి ఎందుకు వేయకూడదండి? పచ్చి కొబ్బరి వేస్తానండి పాడైపోద్దానని ఎండు కొబ్బరి వేసానండి. నిలవ ఉంటది కాబట్టి పచ్చి కొబ్బరి అయితే పాడైపోద్దని. ఈ పచ్చడి ఏంటండి మనకి నెల రోజులు బయట ఉన్నా కూడా పాడవదంటండి. సో అందుకనే ఎండు కొబ్బరి వేయాలంటండి. ఇప్పుడు పౌడర్స్ అన్ని ఆడేసుకున్నాం కదండి. ఇప్పుడైతే చింతపండు అయితే ఇలా గుజ్జు చేసుకుని వేసుకోవాలి. చల్లదేమోలే నీళ్ళు ఉండాలని వాళ్ళకనుక చూడడానికి ఇంత ఉంటది కదండి. మన కారం ఉప్పు అన్ని వేసేటప్పటికి అసలు ఉండదండి నూనె. ఎక్కువ కింద అయిపోద్దండి. ఓకే చూసారు కదా, చింతపండు అయితే ఇలా మెత్తగా నలుపుకోవాలన్నమాట. సో చింతపండు అంతటిని ఇందులో వేసేసుకుంటున్నాను. మనం చేసుకున్న మసాలా పొడి ఎండు కొబ్బరి పొడులు అనమాట ఇవి. ఇదేమో చింతపండు. 2 పాయలు ఇవ్వండి. 2 పాయల మీడియం సైజ్. ఓకే 2 మీడియం సైజు వెల్లుల్లిపాయలను అయితే మనం ఇప్పుడు దంచుకోవాలి పచ్చగా. అంతే తాలింపుకి వేగినట్టుగా దంచితే సరిపోద్దండి. ఇది తెలంగాణ స్టైల్ అండి. మనకైతే పచ్చళ్ళలో మెంతి పిండి ఆవు పిండి వేసుకుంటాం కదండి. ఓకే తెలంగాణ స్టైల్. ఇది ఎలా అయినా చేదు ఉంటది కదా, కమ్మదనానికి నువ్వులు వేరుశనగలు. తెలంగాణలో ఆవకాయ పచ్చడిలో జీడి కూడా వేస్తారంట కదా. తెలియదులేండి కానీ కొంతమంది శనగలు వేసుకుంటారు, రకరకాలుగా వేసుకుంటారు. శనగలు అంటే ఇక్కడ మనకు అవసరం లాంటివి కూడా వేసుకుంటారండి. వేస్తారా అంటే ఇంకోటి అల్లం వెల్లుల్లిపాయ పచ్చడి పెట్టుకుంటారండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పడతారంట కదా. వెల్లుల్లిపాయ పచ్చడి, నువ్వుల పచ్చడి. ఇంటి ఆవకాయ పచ్చడిలోనే పచ్చిగా నువ్వులని పెట్టి గ్రీన్ కలర్ గా ఉంటదండి. అదా కారం ఇంకా నువ్వు కూడా వేస్తా. అవునా, అయితే అదేంటో తెలుసుకొని మనం కూడా పెడదాం. ఒకసారి ట్రై చేయాలండి. వేసుకుంటారు. చూడండి అది కొంతమందికి ఫేవరెట్ కూడా అంటండి నువ్వులు పచ్చడి అంటే. ఆవకాయలు ఇన్ని ఆవకాయలు ఉన్నాయా? అవును, అది ఫస్ట్ నేను కాకరకాయ అసలు ఇష్టపడడం స్టార్ట్ చేసిందే ఆ రెసిపీతో. వదిన వండింది ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు. బాగుంటుందండి, చాలా బాగుంది. నేను నాకు కాకరకాయ ఫేవరెట్ అయింది ఆ రెసిపీ తిన్నాక. మా వదిన నా చిన్నప్పుడు బాగా పెట్టేసి వేపేసింది, చేదు లేదు, చాలా బాగుంది. కాకరకాయ అండి డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు పొట్టు తీయక్కర్లేదు పైది. అదేలే మనం కూరలో అవి వండుకున్నప్పుడు కంపల్సరీ తీసుకుంటాం. కానీ అప్పుడు నాకు అసలు కాకరకాయ ఫస్ట్ నేను తిన్నది ఆ రెసిపీయే. నాకు నచ్చింది కూడా ఆ రెసిపీ ఫస్ట్. అక్కడి నుంచి కాకరకాయ నాకు ఫేవరెట్ అయింది. ఇలాగే ఎవరంట పూర్వకాలం కూర ఉంటాం దీపాలు కదమ్మా, అక్కడే కూర ఉంటున్నాను కప్పి వచ్చి కూరలో పడవు. అది కూడా గచ్చిగా ఉంటుంది, గచ్చిగా ఉంటుంది కదా. తినేసారా? అది ఎట్లా సాగుతుంది బాబోయ్. చాలండి. కాకరకాయ రంగంతా నూనెకి వచ్చేసింది. ఎల్లుల్లిపాయలు వేద్దామండి, ఇలా దంచిని. సరే అండి, వేసేద్దాం. వేసేయండి.
కొంచెం ప్రొసీజర్ ఎక్కువండి. అదే మరి అంతే కదండి, ఏదన్నా టేస్ట్ బాగుండాలంటే ప్రొసీజర్ ఉండాలి కదా. ప్రొసీజర్ ఎక్కువండి. చింతపండు వేసేయమంటారా? వేసేయండి. మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న చింతపండు. ఇది కొంచెం సేపు వేగితేనండి అయిపోయినట్టు. కట్టేసుకుని ఇది వేగాక కట్టేద్దామండి. ఓకే, చింతపండులోంచి వాటర్ కంటెంట్ అంతా బయటకు పోయాక కట్టేసుకోవాలా? కట్టేసుకోవాలి. ఇదిగోండి చింతపండు చూసారు కదా ఎలా దగ్గరికి గుజ్జులా వచ్చేసిందో, వాటర్ కంటెంట్ అంతా పోయిందనమాట. అలా వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు కట్టేచ్చు కదండి. గ్యాస్ కట్టండి. తర్వాత ఏం చేయాలండి? ఉప్పు కారం వేసేసండి. ఇప్పుడు ఈ వేడి మీద వేసేయచ్చా? కొంచెం గోరువెచ్చగా అయ్యాకండి, చల్లారిన తర్వాత వేయాలా? అంటే మాడిపోద్ది కదండి, కారం మాడిపోద్ది. ఇంత దాంట్లో ఉప్పు మాడిపోద్ది. అందుకని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత కారం పసుపు అన్ని వేసుకోవాలా? ఓకే, అయితే వెయిట్ చేద్దాం. అయిపోయిందా? కట్టే ఇంకా గోరువెచ్చగా అయిపోయింది కదా. ఓకే, కొంచెం పసుపు. పసుపు 1/2 టీ స్పూన్ పసుపు. మసాలా వేసి కారం వేయండి. నేను ఒక 5 టేబుల్ స్పూన్లు వేయనా? వేయండి. ఓకేనా? ఉప్పు ఒక 3 స్పూన్లు వేస్తాను. కావాలని మీరు వేసుకోండి. టేస్ట్ చూసిన తర్వాత దాన్ని బట్టి వేసుకో. అందుకని కలిపేద్దామండి. కలుపుతారా? కలపమంటారా? మనం కారం ఉప్పు పసుపు మసాలా అన్ని వేసి కలుపుకున్న తర్వాత కాకరకాయ ముక్కలు కూడా వేసి కలిపేసుకోవాలన్నమాట. మీకు ఇవన్నీ కొలతలన్నీ మీకు వివరంగా డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది వాళ్ళకన్నా 2 రోజులు ఆగితే బాగుంటుందండి. ఎప్పుడు నిల్వ ఉంచుకునే పచ్చళ్ళు ఎప్పుడు 2 రోజులు ఊరిన తర్వాత తింటేనే బాగుంటుందండి. బాగుంది. ఉప్పు పడుతుందండి. స్పూన్ పడుతుంది. అంత వద్దులేండి, కొద్దిగా తగ్గించండి. చాలు 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 చాలండి. ఫ్లేవర్ నచ్చిందండి. బాగుందండి, పుల్ల పుల్లగా ధనియాల ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. బాగుంది. ఎప్పుడండి ఇది ఒక స్పూన్ 20 రోజులకు ఒకసారి నెలకు ఒకసారి అని చేసుకునండి. ముందులో తిన్నా మంచిదండి. ఇది ఆరోగ్యానికి మంచిదండి. కాకరకాయ నానమ్మ ఇగో నీకు ఇప్పుడు పచ్చడి పెడతాను. ఆ పచ్చడి రుచి చూసి ఎలా ఉందో చెప్పు. అలాగే. ఏ పచ్చడమ్మా? రుచి చూసి అసలు ఏం పచ్చడి నువ్వే చెప్పు. అలాగే. ఇదిగో నాన్న. ఏం పచ్చడమ్మా ఎంత బాగుంది? కాకరకాయ పచ్చడి నానమ్మ. కాకరకాయ పచ్చడా? కాకరకాయ పచ్చడి నేను బాగుందా? మన భవానీ గారు చేశారు ఇందాక వచ్చి. చాలా బాగుంది. నేను ఇదే ఫస్ట్ తింటాం. నిజంగా బాగుంది. పచ్చలాగా లేదు, లేదు. ఇందాక చేస్తంటేనే మంచి వాసన వచ్చింది. నేను కూడా వెయిటింగ్ అసలు ఎప్పుడు తిందామని, కాకపోతే కొంచెం ఊరితే బాగుంటది అన్నారని. చాలా బాగుంది పచ్చడి. పచ్చడి లేదమ్మా, చాలా బాగుంది. ఆవిడ అదే అన్నారు బాగుంటదండి పచ్చడి. మీతో పాటు నేను కూడా రుచి వస్తా. చూడు చాలా బాగుంది. లేదు అన్ని సరిపోయినాయి కూడా. పులుపు ఉప్పు అన్ని సరిపోయింది. బాగుంది, చక్కగా ఉంది. కొంచెం ఉప్పు తగ్గింది కానీ ఇందాక మళ్ళీ కలిపాము. అని కాకరకాయ పచ్చడి లేదు. అవును, చాలా బాగుంది. అసలు చేదే లేదు కదా. అదే అండి, చాలా కమ్మగా ఉంది. మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.
చూసారు కదా మా నాన్నమ్మ నోటంటే నేనే చెప్పట్లేదు, మా నాన్నమ్మ కూడా చెప్తున్నారు. కాకరకాయ పచ్చడిలానే లేదు. ఇందాక మేము ఈ పచ్చడి చేస్తున్నప్పుడు తను పడుకుంది. సో తనకి అసలు మేము చేసినట్టు కూడా తెలియదు. చాలా బాగుంది. మొక్కలే కాదు మొక్కలు చేయలేదు, అది చాలా బాగా చేశారు. ఆవిడంట హైదరాబాద్ లో నేర్చుకుందండి ఈ పచ్చడి. చాలా బాగుంది కదా. బాగుంది. ఈ పచ్చడి కొలతలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీరు ఆ కొలతలన్నీ కూడా అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. పచ్చడి అయితే చాలా బాగుంది. కాకరకాయ నచ్చని వాళ్ళకి కూడా కాకరకాయ చెప్పకుండా పెట్టేసినా తినేస్తారు, వాళ్ళకి తెలియదు అనమాట. అంత బాగుంది. సో మీరు అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. బాగా చేసిందమ్మా, నేర్చుకోండి, మీరు కూడా నేర్చుకుంటే బాగుంటుంది. చూసారు కదా మా నాన్నమ్మ చెప్పింది. నేను కూడా తిన్నాను. నేను ఇదే ఫస్ట్ టైం తిన్నాం, మా నాన్నమ్మ ఇదే ఫస్ట్ టైం తిన్నాం. చాలా బాగుంది. సో మీరు అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వంటకాలు మీకు ఎప్పుడు నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను అనమాట. మన ఛానల్లో వీడియోస్ మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు మంచి ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. ఓకేనా? మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.